ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈసారి ట్రెడిషనల్గా రెడీ అవుదామని అనుకుంటున్నాము. అండ్ అత్తమ్మ కూడా ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది శారీ కట్టుకోవడం విషయంలో అన్నిట్లో. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి చేస్తున్నాం అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అమ్మాయి. మీ అందరూ అక్కడ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మేమైతే ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేయాలి అనుకుంటున్నాము. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఇన్ యూఎస్ఏ ఇలా ఒక పూజ చేయడము, అంటే వరలక్ష్మి వ్రతం ఇట్లాంటివి చేయడం. అందరూ చేసిన విధంగా లైక్ లక్ష్మీదేవికి అలంకారం చేసి మొత్తం శారీ కట్టి అవన్నీ చేస్తాం కదా. ఇండియాలో అయితే అదంతా పాసిబుల్. కొంతమంది ఇక్కడ కూడా చేస్తున్నారు, అమెరికాలో కూడా. కానీ ఇక్కడ నాకు అవన్నీ కుదరట్లేదు. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓకే. నార్మల్గానే మేము పూజ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ దట్టు మా అత్తమ్మాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు మా సైడ్ అసలు ఎలా ఆచారాలు ఏంటి ఇవన్నీ అసలు అంత క్లారిటీ లేదు. ఎందుకంటే పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చేసాను కాబట్టి నాకు అంత అవగాహన లేదు. బట్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి స్లోగా 1 by 1 నేను తెలుసుకుంటున్నాను. ఇంకా చాలా తెలుసుకోవాలి కూడా. సో మా అత్తమ్మ ఉన్నారు కాబట్టి నాకు ట్రెడిషనల్గా కూడా రెడీ అవ్వడం చాలా ఈజీ. నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా నాకు అంత రాదు రెడీ అవ్వడం, శారీ కట్టుకోవడం ఇట్లాంటివి. సో మా అత్తమ్మ ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు. సో మంచిగా పూజ చేసుకుందాం అని కూడా అనుకుంటున్నాం. దానికన్నా ముందు సేమ్ యాజ్ యూజువల్ ఇండియాలో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కార్నర్ ఎలా అయితే మనం క్లీన్ చేస్తామో సేమ్ అన్ని ప్రాసెస్ అలాగే చేస్తున్నాం ఇక్కడ కూడా, ఇంక్లూడింగ్ కార్పెట్తో సహా. ఇక్కడైతే కొన్ని వుడెన్ ఫ్లోర్స్ ఉంటాయి, కొన్ని కార్పెట్స్ ఉంటాయి కాబట్టి 1 by 1 అలా క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎలాగో క్లీన్ చేస్తున్నాను కాబట్టి నేను బాగా ఎక్కువ యూస్ చేసే ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇదేమి బ్రాండ్ ప్రమోషన్ కాదు, ఏది కాదు, జస్ట్ నాకు నచ్చినవి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ ఎవరికైనా తెలిస్తే ఇట్స్ ఫైన్, ఆర్ ఎల్స్ తెలియలేదు అనుకుంటే ఇది ఒకసారి యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ వర్క్స్ సో గుడ్. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే బార్ కీపర్స్ ఫ్రెండ్ సాఫ్ట్ క్లెన్జర్ అనమాట. ఇది అన్ని విధాలుగా ఎలా చెప్తుందంటే కుక్వేర్ నుంచి కిచెన్ అండ్ బాత్రూమ్ వరకు అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఒక 2 బాటిల్స్ కొని పెట్టుకున్నాను, వాష్రూమ్కి సెపరేట్ అండ్ కిచెన్కి సెపరేట్ కింద. నేను కుక్వేర్లో ఎందుకు అంటున్నాను అంటే గనక జస్ట్ ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ బాటమ్ ప్యాన్ కుకింగ్ చేసినప్పుడు మాడిపోయినా, లోపల కుక్ చేసినప్పుడు ఏదైనా మాడిపోయినా, ఆర్ ఎల్స్ రస్ట్ ఏదైనా పట్టినా, తుప్పు రస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ దీంతో పోతాయి అన్నమాట. అండ్ సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి లైసాల్ డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ అనమాట. 99.9% బ్యాక్టీరియా అంతా చంపేస్తుంది అని చెప్తారు. బట్ మ్యాక్సిమం అయితే పోతుంది. నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు. కానీ ఇది దేనికి యూస్ చేస్తారో అని అడిగితే ఇది కిచెన్ కౌంటర్స్ కానీ, సింక్స్ కానీ, టాయిలెట్ సీట్స్ కానీ, బాత్ టబ్స్ కానీ, లేదంటే డోర్ నాబ్స్, లైట్ స్విచెస్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇంకా రిఫ్రిజిరేటర్స్ మీద లేదంటే హ్యాండిల్స్ మీద మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేను మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేసేసాను, కానీ మీకు చూపించడానికి మాత్రం చిన్న పార్ట్స్ కింద చూపిస్తున్నాను అనమాట. క్లియర్గా మీకు ఉంటుందేమో అని చెప్పేసి. ఇలా ఇన్స్టా పాట్ చుట్టూతా క్లీన్ చేయొచ్చు. దాని లోపల సర్కిల్ ఆ ఏరియా అంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకా దాని పక్కన మిక్సీ అవన్నీ ఈజీగా అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా రిఫ్రిజిరేటర్స్, ఇంకా ఇప్పుడు డిష్ వాషర్ దాని కింద ఉంది కదా, దాని కింద స్కేలింగ్స్ అలా వచ్చినా చిన్న పోతే. కానీ రిఫ్రిజిరేటర్కి ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ వాటికి సెపరేట్ మళ్ళీ వేరే లిక్విడ్ వాడతాను అనమాట. అది మీకు చూపిస్తాను తర్వాత. అండ్ కమింగ్ టు ద ఫ్లోరింగ్, ఇప్పుడు ప్రెజెంట్ మా అత్తమ్మ చేస్తున్నారు కదా క్లీనింగ్ అక్కడ. మేము ఇంతకు ముందు అయితే వేరే ప్రోడక్ట్ యూస్ చేసామన్నమాట వుడెన్ ఫ్లోర్స్కి. కానీ అది కొంచెం స్టిక్కీగా కైండ్ ఆఫ్ మనకి కాలికి అంటుకుంటూ ఉంటుంది. కానీ మేము ఎప్పుడైతే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏదైతే చూపిస్తున్నానో ఆ ప్రోడక్ట్ మాత్రము మనకి అస్సలు స్టిక్కీగా లేదు. ఎప్పుడైతే నార్మల్గా తడి ఆరిపోయాక మనం కదులుతున్నాం కదా అప్పుడు అస్సలు నాన్ స్టిక్కీగానే ఉంటుంది అనమాట.
అందుకే ఆ ప్రోడక్ట్ రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇందుకే ఆ ప్రోడక్ట్ ఏంటంటే పైన్ సోల్. ఒకవేళ మీరు ఆ ప్రోడక్ట్ యూస్ చేయాలనుకుంటే గో అండ్ గివ్ ఇట్ ఎ ట్రై గైస్. అండ్ ఫైనల్గా చక్కచక్క చాలా ఫాస్ట్గా పనులన్నీ చేసుకుంటున్నాం, ఎందుకంటే ప్రసాదాలు అవన్నీ కూడా చేయాలి కాబట్టి. అంటే నేను ఎక్కువ చేయకపోయినా మా అత్తమ్మ ఫస్ట్ చేస్తారు, నేను ఏదో లైట్గా అలా అలా హెల్ప్ చేస్తాను. అండ్ మెయిన్గా ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అప్, టైల్స్ మిగిలిపోయింది, అది స్లో అన్నీ అలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అలా హెడ్ బాత్ చేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రతిదీ ఫస్ట్ నుంచి చూపించట్లేదు, ఏమేం చేస్తున్నాము అనేది మాత్రం చూపిస్తున్నాను. నా గెటప్ ఏమీ అంత బాగాలేదు, ఏమనుకోవద్దు, చాలా కంగారులో ఉన్నాం ఎందుకంటే చాలా చాలా టైం అయిపోయింది. సో ఏమేం చేస్తున్నాను అనేది, ఇక్కడ ఒక కర్రీ, అక్కడ బొబ్బట్లకి పూర్ణం అవుతుంది, అది కొంచెం అలా మిక్స్ చేస్తున్నాను అనమాట. అండ్ సారీ బొబ్బట్లు కాదు, కుడుములు చేయడానికి. అండ్ తర్వాత అక్కడ టమాటా పప్పు కుక్ అవుతుంది, ఇక్కడ ప్లెయిన్ రైస్ వైట్ రైస్ కుక్ అవుతుంది, ఇక్కడ టమాటో పచ్చడి, ఇంకా పులిహోర, ఇంకా వేరే నైవేద్యాలు అవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ మిరపకాయ బజ్జీ ఇంకా వంకాయ బజ్జీ అన్నాను కదా, అందులో స్టఫింగ్కి అక్కడ కారం పెడుతున్నారనమాట. ఆ కారం రెసిపీ ఒకవేళ మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, మీకు మా అత్తమ్మ రెసిపీ మీకు తప్పకుండా చూపిస్తానమాట. అండ్ అదొక్కటే కాదు, ఎందుకంటే ఇవన్నీ కర్నూలు స్పెషల్స్ అనమాట. మా అత్తమ్మ అసలు ఎరగదీసేస్తారు, అంత బాగుంటాయి. ఈ వంకాయ బజ్జీలు అయితే నా ఫేవరెట్. మా ఆయన తిండ్రు వంకాయ, బట్ నేనైతే కుమ్మేస్తాను. బట్ ఓకే, నౌ లెట్స్ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఈ ప్రసాదాలు అయితే అవన్నీ అవుతున్నాయి కదా, సో తర్వాత అయితే కుడుములు అన్నాను కాబట్టి అది చూపిస్తాను. ఇదిగోండి అలాగా చిన్న చిన్న సర్కిల్స్ లాగా చేసేసి చుడుతున్నారు అన్నమాట. ఇట్లాగా నాకు వచ్చా అని అడగద్దు, నాకు ఏదో ఐ కెన్ ట్రై ఇట్ అని అయితే నేను చెప్పగలను. బట్ దేవుడికి పెడుతున్నారు కదా, కొంచెం అందంగా నీట్గా పెడతాం కాబట్టి మా అత్తమ్మే చేస్తున్నారు. నాకు వచ్చిందనే చెప్తాను, రాదు అనే చెప్తాను. అండ్ ఇక్కడ తేజు, అసలు తేజు చెయ్యి పెట్టకుండా అసలు ఎలాంటి డిషెస్కి అన్నం రాదు. సో ఇప్పుడైతే తేజు మనకి బజ్జీలకి అది ఉంటుంది కాబట్టి అది కలుపుతున్నాడు, శనగపిండి అదంతానా. సో ఇదిగోండి ఇట్లా చుట్టాలన్నమాట. మీ అందరికీ ఐడియా ఉంది, బట్ నా తరపు నుంచి నేను చూపిస్తున్నాను, అదొకసారి దా. ప్రెజెంట్ అయితే నైవేద్యం పెట్టడానికి తేజు ఇట్లా ప్లేట్స్లో అరేంజ్ చేస్తున్నాడు దేవుడికి పెట్టడానికి. ఆ మీన్ టైంలో అక్కడ అత్తమ్మ రెడీ అవుతున్నారు, ఇక్కడ నేను ఇలా రెడీ అవుతున్నాను అనమాట. శారీ అయితే నాకు ఫస్ట్ అత్తమ్మ డ్రేప్ చేసేసారు. సో ఇంకా మేకప్ జ్యువెలరీ అంతా నేనే పెట్టేసుకుంటాను. సో ఏం శారీ కట్టుకుంటున్నాం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము రండి. ఇప్పుడు నాకు ఇష్టమైన పార్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే నేను ఈ శారీని డ్రేప్ చేసుకోబోతున్నాను. అండ్ మా అత్తమ్మ ఈ శారీని డ్రేప్ చేసుకోబోతున్నారు. చాలా చాలా ఎలిగెంట్ అండ్ పాప్ కలర్ ఇదనమాట. ఎంత ట్రెడిషనల్గా ఉంటుందో అంతే ఎలిగెంట్గా కూడా ఉంటుంది. మీ అందరికీ చూపిస్తాను ఎలా ఉండబోతుంది అనేది. సో ఎక్కువ టైం లేదని చెప్పేసి నేను మ్యాక్సిమం అంతా రెడీ అయిపోయాను, ఇంకా లైట్గా రెడీ అవ్వాల్సింది ఉంది. సో ఫౌండేషన్ మేకప్ ప్రొడక్ట్స్ అయితే నేను ఇప్పుడు మీకు ఏమీ ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న పాతవి యూజ్ చేస్తున్నాను. మెయిన్గా ఈ హెయిర్ సీరం ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక ఇది కొత్త సీరం, అలాగని చెప్పేసి 1-2 days అవ్వలేదు, నేను మ్యాక్సిమం 3/4 బాటిల్ అయితే కంప్లీట్ చేశాను. సో అందుకే మీకు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను ప్రెజెంట్ ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నానో దాని పేరు వచ్చేసి ఫ్రిస్బీ గాన్ అనమాట. అది సూపర్ స్మూత్నింగ్ యాంటీ ఫ్రిజ్ హెయిర్ సీరం. అలాగని చెప్పేసి 24 hours ఇది మొత్తం యాంటీ ఫ్రిజ్గా అయితే ఉండదు, కొన్ని హవర్స్ వరకే ఉంటుంది. బట్ ఇది చాలా వర్త్ ఇట్. నేను నార్మల్ సీరమ్స్తో కంపేర్ చేస్తే ఇది ఇంకొన్ని హవర్స్ ఎక్కువసేపు నాకు ఫ్రీజినెస్ తగ్గిస్తుంది అనమాట. మేకప్ అంతా ఆల్రెడీ వేసేసుకున్నాను చెప్పాను కాబట్టి సో అదే మీకు చూపించట్లేదు. ప్రెజెంట్ అయితే నేను కొంచెం వేరేగా స్టిక్కర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు నేను బ్లాక్ చిన్న మినిమం స్టిక్కర్ పెట్టుకుంటా, ఇప్పుడు ఎలాగో ఉన్నాయి అసలు ఏం వాడట్లేదని చెప్పేసి నేను అన్ని వెతికి తీస్తున్నాను అనమాట. అందులో చూసుకోకుండా పెద్ద స్టిక్కర్ తీసేసాను, ఆ తర్వాత మళ్ళీ చేంజ్ చేశాను, కొంచెం చిన్న స్టిక్కర్ పెట్టాను అనమాట. అవే కలర్స్ బట్ చిన్న స్టిక్కర్ పెట్టాను. అండ్ జ్యువెలరీకి వచ్చేసరికి మెయిన్ నేను హైలైట్ అవ్వాలి కాబట్టి ఈ శారీకి సెట్ అయ్యే మెయిన్ స్టోన్ నెక్లెస్ పెట్టుకున్నాను అనమాట. అది ఫుల్ డైమండ్స్లా కనిపించే రెప్లికా అనమాట. చాలా చాలా ఎలిగెంట్ అండ్ స్టైలిష్ లుక్ వస్తుంది.
అండ్ ఇదే ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఇలాంటి నెక్లెస్ నా శారీ చూసినట్లయితే కంప్లీట్ ఫ్యాన్సీ వర్క్ వచ్చి, నేను బార్డర్లో చూసుకుంటే చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చింది ఆ బార్డర్ అంతానా. సో మంచిగా ఇదైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అండ్ చాలా హైలైట్ కూడా అవుతుంది అనమాట. మిగతావి అయితే పెద్ద పెద్ద హారాలు వచ్చేకి శారీకి అందం పోతుంది. సో మెయిన్ అందుకే అది పెట్టుకున్నాను. అండ్ మెయిన్ ఇంకా నెక్స్ట్ హెయిర్ స్టైల్లోకి వచ్చేసరికి కొంచెం పద్ధతిగా ఉండాలి కాబట్టి యాజ్ యూజువల్ నేను ఎప్పుడు వేసుకున్న రొటీన్ హెయిర్ స్టైల్లో వేసుకున్నాను. ఎప్పుడైనా ట్రెడిషనల్ అటైర్స్ వేస్తే ఇలాంటి హెయిర్ స్టైల్లో నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అది నాకు ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోతుంది కాబట్టి అట్లాగా నేను వేసేసుకున్నాను. సో యాక్చువల్లీ హెయిర్ స్టైల్ వేసేసుకున్నా కదా, వెనకాతల క్లిప్ పెట్టుకోవడం ఏదో ఇబ్బంది అయింది నాకు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అత్తమ్మని పిలిస్తే ఇంకా మంచిగా అడ్జస్ట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఇప్పుడు వరకు కర్నూలులో ఉన్నా సరే మా అత్తమ్మ నాకు చాలాసార్లు హెయిర్ స్టైల్స్ వేశారు. ఇక్కడ కూడా అంతే. సో ఎప్పుడు మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేస్తారు మా అత్తమ్మ. సో ఇంకా ఫైనల్గా ఇద్దరు రెడీ అయిపోయాం కదా. సో సెల్ఫీ ఫోజ్ ఆబ్వియస్లీ ఇవ్వాలి కాబట్టి ఇద్దరు చీజ్ అనుకొని ఇస్తున్నాము. సో వీఆర్ ఆల్ సెట్ గో. ఇప్పుడేమొచ్చి ఇంకా పూజ చేసేయడమే. పూజ అంతా అయిపోయాక ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం. అండ్ ఫైనల్గా నెక్లెస్ పెట్టే టైంకి నేను ముందే పెట్టేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అసలు కుదరలేదు అది బ్యాక్ నుంచి అది పెట్టుకోవడం. సో ఇంకా చింటూ వచ్చి హెల్ప్ చేశాడు అది బిగించడానికి. సో ఫైనల్గా అయితే చూసి షాక్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత నేను ట్రెడిషనల్ అటైర్లో కనిపించేసరికి చాలా బాగా అనిపించింది చింటూకి కూడా. అండ్ ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఇంకా బ్యాంగిల్స్. అండ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ కలరే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే శారీకి ఇది హైలైట్ కావాలని చెప్పేసి. అండ్ మెయిన్గా ఎల్లో కలర్ ఎందుకు అని చెప్పాను. అండ్ దానికి కూడా ఆ డిజైన్ వచ్చేసి నేను బీడ్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే శారీ అంతా కొంచెం స్టోన్ వర్క్ ఆ బార్డర్ వచ్చింది కాబట్టి. అండ్ ఫ్లవర్స్ డిజైన్ కదా, అండ్ ఆ ఎల్లో బ్యాంగిల్స్ మీద కూడా లైట్గా అది బీడ్స్తో కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుందన్నమాట. సో మంచిగా ఉంటుంది. అండ్ ఫైనల్గా ముక్కు పొడికతోటి నా అటైర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. సో మీ అందరికీ నా అటైర్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్ళిపోతున్నాము, రండి. సో ఇంకా ఇప్పుడే ఫైనల్గా అయితే గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. నేను ఎంతవరకు రికార్డ్ చేస్తానో లేదో తెలియదు. సో ఎనీవేస్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.